జాను, నా మాట విను జాను, వెళ్ళొద్దు. శ్రవంతి, దాన్ని ఆపకమ్మా, వెళ్ళని. నా కూతురు చచ్చిపోయింది అనుకుంటారు. అనవసరంగా దానికోసం నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటాం? ఈ క్షణంతో నా కూతురు చచ్చిపోయింది అనుకుంటాను. వెళ్ళని. అయ్యో బాబాయ్, నా మాట వినండి. జాను, కూర్చోమేనమ్మా. కూర్చో. దేవ్ జానుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఇప్పుడు నేనేం చేయాలి? జాను తొందరపడి నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడాలి. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు? రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా? కొండ కోన అడవి, సెలయేరు సరయూ నది, అడగండి న్యాయం ఇదేనా? గాలి నింగి నీరు, భూమి నిప్పు మీరు, రామ వద్దనలేరా ఒకరు? మీనమ్మా, నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడలేను. నీ సంతోషం నా దగ్గరుంది అని నాతో రావాలన్నా కానీ ఇలా బాధపడుతూ కాదు. ఇప్పటికీ నీకు అడ్డు చెప్పను. నీకు నిజంగా నాతో రావడం ఇష్టం లేకపోతే ఈ క్షణమే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేదు, నేనేం బాధపడట్లేదు, బానే ఉన్నాను. నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది మేనమ్మా. నేను నీకోసం రాకపోయి ఉంటే, రామ్కిచ్చిన మాట పోయి ఉండేది. ఒక మంచి మనిషి మనసు బాధపడి ఉండేది. ఆ మాట నిలబెట్టానని, రామ్ మనసు బాధపడకుండా కాపాడానని నేను అనుకుంటున్నాను. అందుకు నువ్వు సంతోషంగా రావాలి మీనమ్మా. నేను సంతోషంగానే వస్తున్నాను. నేనేదైతే మాట ఇచ్చానో ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. నువ్వు మాట నిలబెట్టుకోవడం కోసం మనసు చంపుకొని రావద్దు మేనమ్మా. మనస్ఫూర్తిగా నాతో రావాలి. నేను మనస్ఫూర్తిగానే వస్తున్నాను దేవ్. వెళ్దాం పదండి, రండి.